అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన పరిస్థితి. సో అధికారంలోకి రావాలి అంటే ప్రచారము, అభ్యర్థుల ఎంపిక, ఆర్థిక వ్యవహారాలు, బలమైన నాయకులను దించడం, కేసులను ఎదుర్కోవడం, తెగించడం, దేనికైనా రెడీగా ఉండడం, కార్యకర్తల కోసం ఉండడం, ఇవన్నీ ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్గా అభ్యర్థుల్లో అర్హతలుగా చూస్తారు. ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలు ఆ పార్టీకి కీలకం, ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఆ నియోజకవర్గాల్లో గెలిస్తే పార్టీ అధికారంలోకి వచ్చినందుకు సార్థకత చేకూరుతుంది. గన్నవరము, గుడివాడ, మాచర్ల, పొంగనూరు లాంటి నియోజకవర్గాలు టీడీపీకి కీలకం. సో గన్నవరము, గుడివాడ, మాచర్ల ఆల్రెడీ టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నారు. టీడీపీ కూడా రెడీ అవుతుంది పోటీ చేయడానికి. అయితే పొంగనూరు విషయంలోనే తెలుగుదేశం పార్టీ 1-2 సార్లు ఆలోచిస్తోంది. ఇక్కడ ఎవ్వరూ చెప్పని అంశం, నేను ఒక 4 నెలల కిందటే చెప్పిన పాయింట్ ఒకటి ఉంది. పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం లేదు. రామచంద్ర యాదవ్ గారికి, అక్కడ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు అక్కడ పోటీలోకి దిగితే ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది అని నేను గతంలోనే 2-3 సందర్భాల్లో వీడియో చెప్పాను. అది ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు నచ్చలేదు. నచ్చక నా మీద కౌంటర్ అటాక్ చేయడం, నాకు ఫోన్ల మీద ఫోన్లు చేయడం, నన్ను తిట్టడం, నా మీద సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం చేయడం చేశారు. కానీ ఒక బలమైన అంతర్గత సోర్సు ద్వారా నిర్ధారించుకొని చెప్తున్న మాట ఏంటంటే 99% పొంగనూరు నియోజకవర్గం నుంచి బోడే రామచంద్ర యాదవ్ గారే పోటీ చేస్తే బీసీవై పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విత్డ్రా చేసుకొని ఆయనకు సపోర్ట్ చేసే అంశం ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది. రాబిన్ శర్మ గారి టీంతో సహా చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా దీనికి సానుకూలంగానే ఉన్నారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు చల్లా రామచంద్రారెడ్డి గారు ఏమీ తక్కువ కాదు, ఆయన మంచి నాయకుడు కావచ్చు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి, వ్యవస్థ పరంగా బలంగా ఉండాలి, వాయిస్ పరంగా బలంగా ఉండాలి, మొండిగా ఉండాలి, ఎటువంటి అంతర్గతంగా కాంప్రమైజులు, లాబింగ్లు ఏమీ ఉండకూడదు, చాలా వ్యవహారాలు ఉండాలి. సో ఆ విషయంలో రామచంద్ర యాదవ్ గారు సక్సెస్ అయ్యారు. బలమైన ఆర్థికంగా బలంగా ఉంది, ఖర్చు పెడుతున్నారు, తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు, నియోజకవర్గంలో విపరీతంగా తిరుగుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. సో అలాగే వ్యవస్థీకృతంగా బలంగా ఉన్నాడు ఆయన. బీజేపీ పెద్దల సపోర్ట్ ఉంది. బీజేపీ కేంద్ర హోంమంత్రి గారికి ఇమీడియట్గా అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి కలవగలరు. సో బీజేపీ పెద్దలు, అలాగే వ్యవస్థల సపోర్ట్ ఉంది, సిస్టమ్ సపోర్ట్ ఎంత కొంత ఉంటుంది. సో ఇక్కడ రామచంద్రారెడ్డి గారి దగ్గర, పెద్దిరెడ్డి గారి దగ్గర ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా బలము ప్లస్ వ్యవస్థల సపోర్ట్ ఏవైతే ఉన్నాయో రామచంద్ర యాదవ్ గారి దగ్గర కూడా అదే ఉంది. కేంద్ర వ్యవస్థల సపోర్ట్ ఉండొచ్చు, ఆర్థికంగా బలంగా ఉండొచ్చు. సో మొన్న తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసు పెట్టినప్పుడు ఒక 3 నెలల కిందట అంగళ్ళలో కేసు ఉంది కదా, అప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు, అరెస్ట్ చేసి వాళ్ళని చిత్తూరు జైల్లోనూ, కడప జైల్లోనూ పెట్టినప్పుడు రామచంద్ర యాదవ్ గారు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి అంతర్గతంగా కొంత సహాయ సహకారాలు అందించారు. పార్టీ కూడా, టీడీపీ కూడా వెళ్ళింది. టీడీపీ కూడా వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్నారు. కొన్ని కుటుంబాలకు 25,000 ఇచ్చారు, కొన్ని కుటుంబాలకు 50,000 ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాలను తెలుగుదేశం పార్టీ పరంగా ఆదుకుంది. రామచంద్ర యాదవ్ గారు కూడా మారల్ సపోర్ట్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలను జైలుకు వెళ్ళి పరామర్శించారు, ములాఖత్ అయ్యారు. సో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అయితే అంతర్గతంగా టాక్ స్ప్రెడ్ అయింది. నేను గత కొన్ని నెలల కిందట, ఒక 4-5 నెలల కిందట నేను చెప్పిన పాయింటే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో టాక్ స్ప్రెడ్ అయింది. టీడీపీ ఇక్కడ పోటీ చేయకుండా రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ ఇస్తుందంట అని. అది అంతర్గతంగా దాదాపుగా ఆ నియోజకవర్గంలో మోర్ దాన్ 50% క్యాడర్కి పాయింట్ రీచ్ అయిపోయింది. అందుకే పార్టీ కూడా, ఆ పార్టీలో కూడా అదే డిస్కషన్ జరుగుతుంది. ఇది పార్టీకి మంచిదా కాదా, పార్టీ అలా చేయొచ్చా లేదా, రామచంద్ర యాదవ్ గారిని నమ్మొచ్చా లేదా, ఆయనకు సపోర్ట్ ఇవ్వచ్చా లేదా అనే చర్చ మొదలవుతుంది. ఆయన మాత్రం కలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇది ఇలా ఉంటే మరో ఆసక్తికరమైన పాయింట్ బయటకు వచ్చింది. కడప ఎంపీ సీటు పరిధిలో కూడా తెలుగుదేశం పార్టీ యాక్చువల్లీ కడప ఎంపీ సీట్ ఇన్ఛార్జి ఆర్ శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు.
ఆయనే కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది, ఎవరు కాదన్నట్ల. ఆయన భార్యకు కడప ఎమ్మెల్యే సీటు ఇవ్వబోతున్నారు, ఆల్రెడీ ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు. కాబట్టి కడప ఎంపీ సీటు ఒకవేళ సునీతారెడ్డి గారు పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడుతున్నారు కదా, సో సునీత గారు కాంగ్రెస్లో చేరుతారేమో. ఎందుకంటే ఆమెకు రాజకీయాలకు సంబంధం లేదు, ఆమె రాజకీయాల్లోకి రాకూడదనే అనుకుంటారు. కానీ ఆమె మీద రాజకీయపరమైన బురద అంటించారు కదా. ఆమె తండ్రిని రాజకీయపరంగానే హత్య చేశారు కదా, ఆమె మీద రాజకీయపరమైన బురద వేశారు కదా, ఆమె మీద ఒక పార్టీ మరకలు అంటించారు కదా. కాబట్టి ఆమె ఎంత స్వచ్ఛంగా మలినం లేకుండా ఉండాలనుకున్నా ఆమెను ఈ రొచ్చులోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆమె కూడా కడప ఎంపీగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసిన సపోర్ట్ చేసే అంశాన్ని టీడీపీ పరిశీలిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సింబల్ నుంచి పోటీ చేస్తే బహుశా సపోర్ట్ చేయకపోవచ్చు, అది రాష్ట్ర వ్యాప్తంగా వేరే సిగ్నల్ వెళ్తుంది. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాత్రం సపోర్ట్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మళ్ళీ ఆమెను టీడీపీలోకి తీసుకొని పోటీ చేయిస్తే వేరు. ఆమెను కనుక టీడీపీలోకి తీసుకున్నారనుకోండి, కడప ఎంపీ సీట్ ఇచ్చారనుకోండి, నిజంగా ఇన్నాళ్ళు వైసీపీ చేస్తున్న విమర్శలన్నీ నిజమవుతాయి. ఆమె చేత టీడీపీ వాళ్ళే డ్రామాలు ఆడించారు, టీడీపీ వాళ్ళే కావాలని చేయించారనే విమర్శలు నిజమవుతాయి. నిజమని కొంతమంది నమ్ముతారు, నిజం కాకపోవచ్చు కానీ నిజమని కొంతమంది నమ్ముతారు. అదే సునీతారెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాత్రం కడప ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలా సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ బలం యాడవడంతో పాటు కడప ఎంపీ స్థానం పరిధిలో టీడీపీకి వైసీపీకి మేబీ 1,50,000 ఓట్లు తేడా ఉండొచ్చు. 1,50,000 1,20,000 ఓట్లు వైసీపీకి ఎక్కువ ఉండొచ్చు. ఆ 1,50,000 ఓట్లు తగ్గించాలి అంటే ఒక 75,000 ఓట్లు టీడీపీ తెచ్చుకుంటే చాలు. ఒక 75,000 ఓట్లు వైసీపీకి మైనస్ చేస్తే చాలు. సో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే సునీతారెడ్డి గారు పోటీలోకి దిగితే లేదా షర్మిల గారు కనుక పోటీలోకి దిగినా వైఎస్ ఫ్యామిలీ ఓట్లు దాదాపుగా 1,00,000 ఓట్లు చీలిపోతాయి. అలాగే వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత జరిగిన పరిణామాలు, ఆ కేసులో వైసీపీ అనుసరిస్తున్న విధానాలు, ద్వంద్వ విధానం, ఆ కేసు విషయంలో వివేకానంద రెడ్డి గారి అభిమానులు చాలా వైసీపీకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. వివేకానంద రెడ్డి గారి కేసు ప్రభావం ఉంటుంది, అవినాష్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కొంత ఉంటుంది, సునీతారెడ్డి గారి మీద ఉన్న సానుభూతి కొంత ఉంటుంది. ఇవన్నీ 1,00,000 ఓట్లు ఉండవా? సో 1,00,000 ఓట్లు వైసీపీకి ఈజీగా మైనస్ అవుతాయి. సో అంటే వైసీపీ నుంచి 1,00,000 ఓట్లు పట్టుకొచ్చి ఆమె ఇండిపెండెంట్గా పోటీలోకి దిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా బేషరతుగా ఆమెకు మద్దతు ఇస్తే ఏమో గెలిచినా గెలవచ్చేమో, వైసీపీని ఓడించొచ్చేమో అంటే ఆ అవకాశాలు లేకపోలేదు. నేనైతే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పట్లేదు, కానీ అవకాశం ఉన్నాయి. బై ఛాన్స్ సమ్ ఛాన్సెస్ ఆర్ దేర్, కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. నిజంగా సునీతారెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆమెకు వైసీపీ నుంచి ఓట్లు కొన్ని చీలుతాయి, 1,00,000 ఓట్లు వైసీపీ నుంచి వస్తాయి. టీడీపీ పూర్తిగా సపోర్ట్ చేస్తే ఆ అవకాశం, గెలిచే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఒక 5 to 10% మాత్రమే ఈ అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం 90% ఆమె కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా టీడీపీ తరపున పోటీ చేస్తే కడప ఎంపీగా వైసీపీకి కంచుకోట, కడపలో కూడా ఓడిపోయే అవకాశాలు ఉండవు. కానీ సునీతారెడ్డి గారు పోటీ చేస్తే మాత్రమే, నేను ఇప్పుడు చెప్పినవన్నీ జరిగితే మాత్రం ఎంపీగా గెలిచే అవకాశం అంటే ఉంటుంది. అందుకే తెలుగుదేశం పార్టీ అక్కడ పొంగనూరు, ఇక్కడ కడప ఎంపీ సీటు రెండూ త్యాగం చేసుకోవడానికి రెడీ అవుతుంది. కడప ఎంపీ సీటు త్యాగం విషయంలో అటు ఇటుగా ఉన్నప్పటికీ పొంగనూరు ఎమ్మెల్యే సీటు త్యాగం విషయంలో మాత్రం దాదాపుగా 99% ఓకే అయింది. పార్టీ పెద్దల స్థాయిలో కూడా చర్చలు జరిగాయి.